ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత శ్రీమద్భగవద్గీత అథః చతుర్థోధ్యాయః అతః చతుర్థోధ్యాయః జ్ఞానయోగః. జ్ఞానయోగః. శ్రీభగవానువాచ శ్రీభగవానువాచ ఇమం వివస్వతే యోగం ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహుం వివస్వాన్మనవే ప్రాహ అనురిక్ష్వాకవే అబ్రవీత్. అనురిక్ష్వాకవే బ్రవీత్. ఏవం పరంపరా ప్రాప్తం ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా సకాలే నేహ మహతా యోగో నష్టః పరంతప యోగో నష్టః పరంతప స ఏవాయం మయా తేజ్య స ఏవాయం మయా తేద్య యోగః ప్రోక్తః పురాతనః యోగః ప్రోక్తః పురాతనః భక్తోసి మే సఖా చేతి భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. రహస్యం హేతదుత్తమం. అర్జున ఉవాచ అర్జున ఉవాచ అపరం భవతో జన్మ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. త్వమాదౌ ప్రోక్తవానితి. శ్రీభగవానువాచ శ్రీభగవానువాచ బహూని మే వ్యతీతాని బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి తాన్యహం వేద సర్వాణి నత్వం వేద్ధ పరంతప నత్వం వేత్త పరంతప అజోపి సన్న వ్యయాత్మా అజోపి సన్న వ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయయా సంభవామ్యాత్మ మాయయా యదా యదా హి ధర్మస్య యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే జన్మ కర్మ చ మే దివ్యం జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున నైతి మామేతి సోర్జున వీతరాగ భయక్రోధ వీతరాగ భయక్రోధ మన్మయా మాముపాశ్రిత మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా బహవో జ్ఞాన తపసా భూతామద్భావమాగత భూతా మద్భావమాగతాః ఏ యదా మాం ప్రపద్యంతే ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం తాం తదైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మమ వర్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వశః మనుష్యాః పార్థ సర్వశః కాంక్షంతః కర్మణాం సిద్ధిం కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతా యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా సిద్ధిర్భవతి కర్మజా చాతుర్వణ్యం మయా
సృష్టం చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం విద్య కర్తారమవ్యయం నమాం కర్మాణి లింపంతి నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ నమే కర్మ ఫలే స్పృహ ఇతి మాం యోభిజానాతి ఇతి మాం యోభిజానాతి కర్మ భిన్న సభజ్యతే కర్మభిర్న సబధ్యతే ఏవం జ్ఞాత్వా కృతం కర్మ ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్ త్వం కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వై పూర్వతరం కృతం పూర్వైః పూర్వతరం కృతం కిం కర్మ కిమ కర్మేతి కిం కర్మ కిమ కర్మేతి కవయోప్యత్ర మోహితాః కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి తత్తే కర్మ ప్రవక్ష్యామి యద్ జ్ఞాత్వా మోక్షసే అశుభాత్ యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్ కర్మణో హ్యపి బోద్ధవ్యం కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః గహనా కర్మణో గతిః కర్మణ్య కర్మయః పశ్యేత్ కర్మణ్య కర్మ యః పశ్యేత్ అకర్మణి చ కర్మయః అకర్మణి చ కర్మయః బుద్ధిమాన్ మనుష్యేషు సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృష్ణ కర్మ కృత్ సయుక్తః కృష్ణ కర్మ కృత్. పరమేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు ఈ సనాతనమైన యోగ శాస్త్రమును సూర్య భగవానుడైన వివస్వానుడికి చెప్పాడు. అతను మనువుకి, మనువు ఇక్ష్వాకునికి దీనిని ఉపదేశించాడు. రాజర్షులు ఈ విధముగా యోగ శాస్త్రమును పరంపరలో పొందినారు. కానీ కాలగమనంలో అది ఈ లోకంలో లుప్తమైపోయినది, అంటే క్షీణించిపోయినది. అదే ప్రాచీనమైన పరమ రహస్యమైన ఈ యోగ విజ్ఞాన శాస్త్రమును భగవానుడు అర్జునునికి తెలియజేశాడు. ఎందుకంటే అర్జునుడు ఆయనకు మిత్రుడు మరియు భక్తుడు. ఈ అలౌకిక జ్ఞానాన్ని అర్థం చేసుకోగలవాడు. అర్జునుడు ఇలా అన్నాడు: నీవు వివస్వానుడి తరువాత ఎంతో కాలానికి పుట్టావు. మరి నీవు ఈ విద్యని అతనికి ప్రారంభంలోనే ఉపదేశించావు. అంటే నేను దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? శ్రీ భగవానుడు ఇలా అన్నాడు: మన ఇద్దరికీ ఎన్నో జన్మలు గడిచిపోయినవి. ఓ అర్జున, నీవు వాటిని మరిచిపోయావు, కానీ అవన్నీ నాకు జ్ఞాపకం ఉన్నాయి. భగవానుడు పుట్టుకలేనివాడు అయి ఉండి కూడా, సమస్త ప్రాణులకు ప్రభువై ఉండి కూడా, నాశము లేనివాడై ఉండి కూడా ఈ లోకంలో యోగమాయా దివ్యశక్తిచే అవతరిస్తుంటాడు. ఎప్పుడైతే ధర్మము క్షీణించునో, అధర్మము ప్రబలునో, ఆ సమయంలో భగవానుడు తనను తాను భూలోకంలో సృజించుకుంటాడు. ధర్మాత్ములను కాపాడటానికి, దుష్టులను నిర్మూలించటానికి మరియు ధర్మసూత్రములను తిరిగి ప్రతిష్టాపించటానికి భగవానుడు ఈ లోకంలో ప్రతి యుగమునందు అవతరిస్తాడు. భగవానుని యొక్క జన్మ మరియు కర్మల దివ్య స్వభావాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు తమ దేహం విడిచిపెట్టిన తర్వాత తిరిగి జన్మనెత్తవలసిన అవసరం లేదు. వారు ఆయన నిత్య శాశ్వత ధామానికే చేరుకుంటారు. మమకారాసక్తి, భయము మరియు క్రోధములు లేకుండా ఉండి భగవానుని అందే సంపూర్ణంగా స్థితులై ఉండి ఆయన్నే ఆశ్రయించి ఎంతోమంది ఇంతకు పూర్వం ఆయన గురించిన జ్ఞానంచే పవిత్రులైనారు మరియు ఆ విధంగా ఆయన దివ్య ప్రేమను పొందారు. భగవానునికి ఏ ప్రకారంగా మనుజులు శరణాగతి చేస్తారో ఆయన వారికి ఆ విధంగా ప్రతిస్పందిస్తాడు. తెలిసినా తెలియకపోయినా అందరూ ఆయన మార్గాన్ని అనుసరిస్తారు. ఈ లోకంలో భౌతిక అంటే ప్రాకృతిక కర్మలలో విజయం కోసం కోరికతో ఉండేవారు దేవతలను పూజిస్తారు. ఎందుకంటే భౌతిక ప్రతిఫలాలు త్వరగానే సిద్ధిస్తాయి. జనుల గుణములు, కార్యకలాపముల ఆధారంగా 4 రకాల వృత్తి ధర్మములు భగవానుని చేత సృష్టించబడ్డాయి. ఈ వ్యవస్థకి ఆయనే సృష్టికర్త అయినా ఆయనను అకర్తగా మరియు సనాతనునిగా తెలుసుకొనండి. కర్మలు భగవానుడిని అంటవు. ఆయన కర్మ ఫలముల యందు కూడా ఆసక్తుడు కాదు. ఎవరైతే ఆయనను ఈ విధంగా తెలుసుకుందురో వారు కర్మబంధములలో చిక్కుకోరు.
ఈ సత్యమును తెలుసుకొని ప్రాచీన సమయంలో మోక్షము పొందగోరిన వారు కూడా తమ కర్మలను ఆచరించారు. కాబట్టి ప్రాచీన మునుల అడుగుజాడలలో నడుస్తూ మీరు కూడా మీ కర్తవ్యమును నిర్వర్తించండి. కర్మ అంటే ఏమిటి, అకర్మ అంటే ఏమిటి? వివేకవంతులు కూడా దీనిని అర్థం చేసుకోవటంలో తికమక పడుతున్నారు. ఇప్పుడు భగవానుడు మనకు కర్మ రహస్యం వివరిస్తాడు. దీనిని తెలుసుకోవటం ద్వారా మనల్ని మనం భౌతిక బంధముల నుండి విడిపించుకోవచ్చు. కర్మ, వికర్మ మరియు అకర్మ, ఈ మూడింటి యొక్క స్వభావాన్ని గురించి తప్పకుండా తెలుసుకోవాలి. వీటి గురించి ఉన్న యథార్థం నిగూఢమైనది మరియు అర్థం చేసుకోవటానికి క్లిష్టమైనది. ఎవరైతే అకర్మయందు కర్మను మరియు కర్మయందు అకర్మను దర్శించుకుందురో వారు మానవులలో నిజమైన బుద్ధిశాలురు. వారు సమస్త కర్మలను చేస్తూనే ఉన్న వారు యోగులు మరియు వారి సమస్త కర్మలలో ప్రావీణ్యులు.